గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత సీజన్లో మొదటిసారిగా ధవళేశ్వరం వద్ద హెచ్చరిక స్థాయి దాటి ఉధృతంగా ప్రవహించింది. ఇక ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి 12 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఆలమూరు, ముమ్మిడివరం, కె గంగవరం, పి గంగవరం, మామిడి కుదురు, అయినవల్లి మండలాల్లోని లంక గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ వరదలో మునిగిపోవడంతో పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుకునూరులోని గ్రామాలను వరద వీడడం లేదు. ఏలూరు జిల్లా కుకునూరులోని ఓ పునరావాస కేంద్రంలో బాధితులను అధికారులు గాలికి వదిలేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పునరావాస కేంద్రానికి ఎటువంటి సహాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓటు. వరకు వరదలు వచ్చాయంటే చాలు విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో నిర్వసతులకు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. దీంతో ఇక్కడ వాళ్ళంతా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కింద అనేక ముంపు గ్రామాలు ఉన్నాయి. ఈ ముంపు గ్రామాల్లోని ఎక్కువగానే ఈ రెండు మండలాలు ఏవైతే ఉన్నాయో అంటే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వరద వచ్చినా సరే గోదావరికి వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది కూడా గోదావరికి వరదలు రావడంతో అనేక గ్రామాల ప్రజలను వాళ్ళు ఉంటున్న ఏరియాల నుంచి ఖాళీ చేయించారు, పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఆ విధంగానే కుక్కునూరు మండలం గుమ్మగూడెం గ్రామాలకు సంబంధించి కొంతమందిని దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీకి తరలించారు. అయితే దాదాపు వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము గుమ్మగూడెం గ్రామం నుంచి వచ్చాము. మాకు అన్ని రోజుల నుంచి ఏమి ఇవ్వలేదు, నూనె లేదు, ఉప్పు లేదు, బియ్యం లేవు, ఏమి లేవు. నిన్నే ఉల్లిపాయలు టమాటాలు ఇచ్చారు, అంతే. అంటే మీరు ఇక్కడ వచ్చి ఏ విధంగా ఉంటున్నారు? ఎందుకంటే మీరు మీ సొంత ఊరు నుండి ఏదో పని చేసుకుంటారు, ఇక్కడైతే ఏ విధంగా ఉంటున్నారు? ఏం పని లేదు, ఏం లేదు, తినడం కూర్చోవడం తప్ప ఏం పని లేదు. మా కాడున్నా కానీ ఇదొకటి తీసుకుని ఉందును, కానీ గోదావరి వల్ల అక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమి లేదు. జూలై 15వ తారీఖు వచ్చినాం. కొంతమంది 11వ తారీఖు వచ్చిండ్రు, కానీ మేమైతే 15వ తారీఖు వచ్చినాం. మాకు ట్రాక్టర్లు పెట్టారు. పెడితే ఇంకా ఎట్లా గోదావరి వచ్చింది కదా పంపించమంటే గవర్నమెంట్ కూడా వచ్చి మమ్మల్ని తరలించితే ఇంకా ఇక్కడికి వచ్చినాం. కాకపోతే నీళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ బోరుబాయిలు దించిండ్రు. మాకు సరుకులు అయితే ఏం పెట్టలేదు. బాత్రూములు తయారు చేసిండ్రు. అంటే ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ, 1/2 కేజీ ఉంటాయండి పచ్చిమిరపకాయలు. 2 కుటుంబాలకు కలిపి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు ఉంటాయి, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, 1/2 కేజీ టమాటాలు. అంటే అధికారులు ఎవరు ఇక్కడికి వచ్చి చూడట్లేదండి? ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు రాలేదు అసలు.
కాకపోతే పంపించేటప్పుడు మా ఊర్లోకైతే వచ్చిండ్రు కానీ ఇక్కడికైతే ఎవరు వచ్చి పట్టించుకోలేదు. కాంచి ఏమైతే పెట్టట్లేదని నిన్న ఉల్లిపాయలను కొన్ని పెట్టారు ఒక్కొక్క కుటుంబానికి ఇన్ని అంతే. బియ్యం గిట్ల ఏమి ఇవ్వలేదు. అంటే ఇక మొన్న వేసారు కొద్దిగా. దోమలు అయితే మామూలుగా గర్తలు ఉన్నాయి. దోమలు ఏం లేదు. ఏమి ఇక ఉన్న టోరు బియ్యం తెచ్చుకుని కసిని గడుపుకోవటమే, పని అయితే లేదు. అధికారులకి మీరు ఎవరైనా చెప్పారు ఇక్కడ వాళ్ళు వెళ్ళి నాకు ఇట్లా ఉంది అని చెప్పారు? రాలేదని మేము పోలేదని. చూస్తున్నాం ఇక్కడ దాచారం R&R కాలనీలో ఉన్న పరిస్థితి. ప్రధానంగా అయితే వీళ్ళు వచ్చి దాదాపు నెల 15 రోజులు అవుతుంది. అయితే ఇప్పటివరకు వాళ్ళకి ఎటువంటి నిత్యావసర వస్తువులు అయితే ఇవ్వలేదు. నిన్న మాత్రం వచ్చి నామకే వాస్తే అన్నట్టుగా ఒక 1 కేజీ టమాటాలు, పచ్చిమిర్చి, అట్లనే ఉల్లిపాయలు అట్లనే ఇచ్చారని చెప్తున్నారు. కానీ నిత్యావసర వస్తువులు ప్రధానమైన బియ్యం అయితే ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు ఇక్కడికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు మమ్మల్ని అని వీళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దాచారం.